మాజీ మంత్రులు అంబటి జోగి ఇళ్లపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. అంబటి ఇంటిపై దాడి కేసులోనూ పలువురిపైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ పైన కేసు నమోదు చేశారు. అంబటిని కస్టడీ కోరుతూ నల్లపాడు పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్లపైన కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మాజీ మంత్రులు అంబటి జోగి ఇళ్లపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. అంబటి ఇంటిపైన దాడి కేసులోనూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్పై కేసు నమోదు చేశారు. అంబటిని కస్టడీ కోరుతూ నల్లపాడు పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్లపైన కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మాజీ మంత్రులు అంబటి జోగిలపైన దాడి కేసులో పోలీసుల దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, మాజీ మంత్రులు అంబటి జోగిలపైన దాడి కేసులో పోలీసుల దర్యాప్తుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముద్దాయిగా ఆయన తీసుకెళ్లినటువంటి తర్వాత కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తన సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, వారి కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కూడా వేసినటువంటి పిటిషన్ పైన కూడా హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఖచ్చితంగా పోలీస్ అధికారులు వారికి రక్షణ కల్పించాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా నిన్న పోలీస్ కస్టడీ ఒక పికెట్ ఏర్పాటు చేశారు. అంబటి నివాసం దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 మీటర్ల దూరంలో కూడా ఎవరు అనుమతించడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు ఆదేశాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబుని ఈ రోజు ములాఖత్తులో కూడా తన అల్లుడు, అదేవిధంగా లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా అనిల్ పిఏ కూడా ముగ్గురు కలిశారు ములాఖత్తులో. ఏదైతే మరి జైలు అధికారులు ఆయనకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా ఎలాంటి పరిణామాలు ఉన్నాయనే అంశాలపైన కూడా ఈ రోజు ఆయన్ని అంబటి రాంబాబుని కూడా ఈ రోజు ఉదయం ములాఖత్ కలిసినటువంటి నేపథ్యంలో అయితే పోలీస్ కస్టడీకి సంబంధించి ప్రధానంగా నల్లబాడు పోలీసులకు సంబంధించి అంబటి రాంబాబుని వారం రోజుల పాటు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కస్టడీకి తీసుకునేందుకు కూడా పిటిషన్ అటువంటి నేపథ్యంలో ఈ రోజు స్పెషల్ మొబైల్ కోర్టులో కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. న్యాయమూర్తి ఇచ్చినటువంటి అంటే వారు పెట్టుకున్నటువంటి పిటిషన్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఇరు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగిన తర్వాత మరి న్యాయమూర్తి ఏ విధమైన మరి విచారణ జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే 12 గంటల లోపు కూడా ఇది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది అంబటి దాడి ఘటన కానీ, అదేవిధంగా అంబటి మాట్లాడినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తీవ్ర దుమారం రేపుతుంది. అటు కూటమి ప్రభుత్వం మధ్య, అటు వైసీపీ నేతల మధ్య కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు కుటుంబాలు అంటే అంబటి రాంబాబు గుంటూరు నివాసంలో నవభారత నగర్ సంబంధించి కూడా వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న జోగి రమేష్ ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా చాలా తీవ్రంగా పరిగణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థాయిలో దాడులు చేపించడం, అదేవిధంగా ఇదే కల్చర్ మళ్ళీ పునరావృతం అవుతుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరావృతం అవుతుందని జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఇళ్లపై నిప్పు పెట్టడం, ఎలాంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు, ఇదే సాంప్రదాయం కొనసాగేటువంటి అవకాశం ఉంది, రాజకీయాలకు మంచిది కాదు, ఇప్పటికైనా చంద్రబాబు మారాలంటూ కూడా ఆయన ఒక చురకలైతే వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు అంబటి రాంబాబు కుటుంబానికి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జోగి రమేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తానని కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఏదేమైనా కొంత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఎంపీలుగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్దామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే కేంద్ర సంబంధించి కూడా హోంశాఖ మంత్రి అమిత్ షాని కూడా కలిసి రాష్ట్ర పరిణామాలకు సంబంధించి వైసీపీ ఇళ్లపైన దాడుల వ్యవహారం కానీ, అంబటి నివాసానికి నిప్పు పెట్టేటువంటి వ్యవహారం ఎలాంటి పరిణామాలు చూసుకుంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా విచారణ అనంతరం కూడా కస్టడీకి ఇస్తారా లేదా కస్టడీ పిటిషన్ మరి కొట్టివేస్తారనేది కూడా మధ్యాహ్నం లోపు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా గుంటూరు నగరం అంబటి నివాసం దగ్గర కూడా గట్టి భద్రత అయితే ఏర్పాటైతే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.